హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా బాబు అని అంటే చెప్పేస్తాను. మరి మీరు కోతంత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదు కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహోహో, ప్రశ్నారావణ అనే వ్యక్తి అలియాస్ జోసఫ్. మావాడంటే మావాడంటూ అటు జై భీమ్ పార్టీ అధినేత జడశ్రావణం, ఇటు వైసీపీ మొదట్లో తెగ కొట్టుకుంది. ఎప్పుడైతే సదరు బచ్చలకూరు జోసెఫ్ అనే వాడి మీద దేశద్రోహం కేసు పడిందో అప్పుడు ముందుగా పెదిరెడ్డి బయటకు వచ్చి ఆ రావణ మా పార్టీకి చెందినోడు కాదు అనేసాడు. తెలిసి తెలియక పెద్ద ఆయన ఏదో అన్నాళ్లే అనుకునే లోపు బూతులు నాని, అదే మన గోట్కా గుండిపోటు నాని వచ్చి రావణ ఏకంగా టీడీపీ వాడే అనేసాడు. ఇక అంబటేమో రావణ అంటే వాళ్ళమాలని ప్రేమ ఉంది కాబట్టి జగన్ ఆయన కోసం పొన్నవోలు సుధాకర్ లాయర్గా పంపి దూతున్నాడు అంటాడు. మరి ఎవరి మాట నమ్మాలో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్లున్న వైసీపీ మరోసారి మునగటం ఖాయమని నమ్మాలో తెలియట్లేదు. కానీ మరి తొర్రిపల్లి రాజా పేదల బియ్యం బొక్కేసి దొంగ మాత్రం ఇంకేదో చెబుతానట్టు మీడియా ముందుకు వచ్చేసాడు. ఇదిగో క్యారీ బ్యాగులు బందరో నీ బాధ కూడా ఏందో చెప్పి, సిగ్గు లేకుండా అదే సిగ్గు పడకుండా చెప్పి. మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు, మీ పోలీసులు, మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలవు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకారం ఉంటే మేము సిద్ధమే. ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. ఓ సో సునీత సరావుల బోర్డు పేరుని నీలాంటోడు ఒకడు చాలా జగన్ భ్రష్టు పట్టించడానికి. ఏందేంది మీ పార్టీ నేతలు బూతులు మాట్లాడారు కాబట్టి బొక్కలో వేసి మాటలు ఎరగదాన్ని భరించామంటా ఉన్నావా అన్న? ఏం చెబుతురి ఈ మొక్క తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్ కూడా చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. నీకో విషయం చెప్పనా? సినిమా అయ్యింది ఒక్క వంతే, మరో 2 వంతుల సినిమా బ్యాలెన్స్ ఉంది. అదేదో హిందీ సినిమాలో డైలాగ్స్ చెప్పనా, పిక్చరు అవి బాకీ అదన్నమాట సంగతి. 3 ఏళ్ల పాటు మూకుళ్ళలో వేసిన పేసర గింజల మలమల ఆడిపోవాల్సిందే మీరంతా. ఏంది వైసీపీ వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారా? కొత్త బూతుల అన్వేషణ కోసమా ఈ పోరాటాలు ఆరాటాలను చేస్తున్నారు? మీ సోది చెప్పకుండా మ్యాటర్లోకి రావయ్యా తొర్రునాని. రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు విసర్జన అయిపోతుంటే మేము దడం అని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు, ఈ ఉడత ఉప్పులకి ఎదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. చూడు సన్నాసినాని రేషన్ బియ్యం దొంగిలించినప్పుడు నీ మీద, నీ సతీమణి మీద కేసు పెడితే ఇద్దరు అలుపెరగని పీటీఓస్లాగా ఎలా పరిగెత్తారో మర్చిపోయేవా? అందగాడిగా జైలుకి వెళ్ళి 140 రోజుల పాటు ఎంజాయ్ చేసిన వల్లభనేని వంశీ మూసలోడుగా మారి బయటకు వచ్చి కుక్కుని పేర్లా మూసుకుని కూర్చుని ఉండని మర్చిపోయేవా? లేదంటే 2019 నుంచి 2024 వరకు ఊరకొక్కలా మొరిగిన పోసాని తిప్పి పిప్పి చేస్తే ఇప్పుడు నోరెత్తకుండా పిచ్చి సినిమా తీసుకుంటున్న విషయం మర్చిపోయేవా? అంతెందుకు, మీ బూతుల కింగు బొంగు అనే బూతులు నాని, అదే గోట్కా నాని 2024 కూటమి ప్రభుత్వం రాగానే గుండెపోటు డ్రామా ఆడి వణుకుపోయిన మ్యాటర్ మర్చిపోయేవా? ఏదేమైనా నీకు పావన ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. తదాస్తు అయిపోతుందిలే, కంగారు పడుకో.
అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా, కేసులు కడదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి తిట్టించి. ఇవాళ రావణ్తో ఎప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? పుట్టించిన వాళ్ళే బోకలోకి దోశారంటావా? అంటే ఇప్పుడు చంద్రబాబుని, బాలయ్యను, శనబాబును తిట్టకపోయినా దేశద్రోహం కేసు పడిందంటే ఆ రావణుడు ఎంత ఎదవో అర్థం కావట్లేదా? కేవలం పవన్ని తిడితే బోకలో వేసి 4 స్టేషన్ల చుట్టూ టూర్ అండ్ ట్రావెల్స్ నడిపేవారు, మన పోసానని తిప్పినట్లు. మరి దేశద్రోహం కేసు ఎందుకు పడింది అంటే అతగాడి మత విద్వేషాలు రెచ్చగొట్టేశాడు. అతను హిందూ దేవుళ్ళను తోళనాడాడు కాబట్టి బోకలో వేసారు. మరి మీరెందుకు ఆడిపదం చేస్తున్నారో అంటే మీ జగన్ తిట్టినోడు కూడా మీకు మంచోడైనా జగన్ బూతులు తిట్టి పవన్ కూడా తిడితే అది చాలా మీకు సిగ్గుందా? ఐడియాలజీ నచ్చినప్పుడు మీరు ఎందుకు ఒకరితో పుచ్చుకుని పొన్నవాళ్ళను పురమాయించరు? అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? రోజు రోజుకి జనం దృష్టిలో దిగజారిపోతా ఉన్నారు. పేరుని చూసుకోమను మీ బాస్ని. ఎందుకు తిట్టడం అంటున్నా? ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ నేతని జైల్లో పెట్టారో, అతను మొత్తం వీడియోలు చూడండి. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడు గారిని, బాలకృష్ణ గారిని ఎప్పుడన్నా చిన్న మాట అన్నాడా? విమర్శించాడా? ఎందుకని? ఆ మాత్ర జ్ఞానం జనసేన వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి తెలియదు అనుకుంటారేంటి? అర్థం కాదనుకుంటారేంటి? ఒక పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని మాత్రమే తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిడతాడు, ఇంకెవరిని తిట్టాడు. ఏమండి ఈ ఆశాలు అందరికీ తెలుసు సార్. నీ తొర్రి సందులో నా బలపం ఏంది నీకు తెలిసింది? జగన్ని, పవన్ని, చిరంజీవిని తిడితే దేశద్రోహం కేసు ఎడతారా? దేవుళ్ళని తిట్టినవి, మత విద్వేషాలు రెచ్చగొట్టినవి, సంఘ విద్రోహులకు వంత పాడిన వీడియోలు చూడలేదా? అవి కనిపించలేదా? నా ప్రశ్న ఒక్కటే, జగన్ తిట్టిన పొన్నవోళ్ళతో ఎందుకు రావణ కోసం కేసు వాదించేలా చేస్తున్నారు? ఇదిగో ఇప్పుడు మీకు ఆప్తుడా? జగన్కి ఆప్తుడా? లేదంటే వైసీపీ కండువా జైలుకి వెళ్ళి కప్పేశారా? నిన్ను డోకలో దాన్ని డిక్కిలో పడుకోబెట్ట. ఈ మొక్కకి ఆన్సర్ చెప్పు. దోమ ఉంటే నీకు దోమ లేదు, మీ బాసుకు ధైర్యం లేదు, సొల్లుకోరులు తప్ప మ్యాటర్ లేని ఓర్పించుకు మొక్కలు మీ చెప్పినంత వరకు చాలే. వెళ్ళి దొబ్బైపోయిన ఇక్కడి నుంచి.